హాయ్ హలో నమస్తే అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లడ్డు వ్లాగ్స్ 369. సో ఇవాల్టి మన వ్లాగ్ ఏంటో మీకు అర్థమైపోయింది కదా. ఎగ్జిబిషన్కి వచ్చామండి. సో ప్రతి సంవత్సరం దసరా వచ్చిందంటే ముందుగానే మా ఊర్లో అయితే ఎగ్జిబిషన్ అయితే పెట్టేస్తారు. మనకు కావాల్సిన బొమ్మల దగ్గర నుంచి పిల్లలకు కావాల్సినటువంటి జడబ్యాండ్లు, క్లిప్పులు, పెద్దవాళ్ళకి ఇంట్లో సామాన్లు, స్టిక్కర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉంటుంది. ఈసారి మాకు టీవీలో డ్రెస్సెస్ కూడా పెట్టాము అని చూపించారండి. అయితే డ్రెస్సెస్ కూడా ఏమన్నా ఉంటాయేమో, ప్రైస్ ఎంత ఉంటుందో చూద్దామని క్యూరియాసిటీతో వెళ్ళాను. కానీ అక్కడికి వెళ్ళాక మనకు ఎక్కడ డ్రెస్సులు షాప్ అయితే దొరకలేదు. అంటే చుడీదార్స్ కానివ్వండి, టాప్స్ కానివ్వండి మాకు కనిపించలేదు. సో మిగతావన్నీ అయితే ఉన్నాయి. సో నేనైతే కొంచెం షాపింగ్ చేద్దాం అనుకున్నాను. షాపింగ్ చేద్దామని చెప్పేసి వెళ్ళాను. చూస్తే ప్రైజ్లు అయితే పర్వాలేదు అనిపించింది. ఈ క్లిప్స్ అయితే నాకు బాగా నచ్చాయండి. క్లిప్స్ అయితే నేను చాలా క్లిప్స్ అయితే పర్చేస్ చేశాను మా పిల్లల కోసము, అలాగే మా కోసము. బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి. రంగురంగుల బ్యాంగిల్స్ ఉన్నాయి. ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి. పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు కూడా చాలా బాగా పెట్టారు. ఇంట్లో సామాన్లు కూడా పెట్టారండి. మగ్గుల దగ్గర నుంచి బకెట్స్, మళ్ళీ గంటలని, ఇట్లాగా చాలా ఇంట్లో ఏమేమైతే మనం వాడుకుంటామో అవన్నీ పెట్టారు. సో ఇక్కడ చూసారా, గాంధీ తాత వెళ్తున్నాడు. సో ఆ రోజు మేము వెళ్ళిన రోజు మాకు అక్టోబర్ 2 గాంధీ జయంతి అండి. సో మాకైతే ఇక్కడ అడిగాము ఏంటి అంటే ఈ బాల్స్ మాకు ఇచ్చారండి. 6 బాల్స్ 7 బాల్స్ ఇచ్చారు. మొత్తం అందులో వేయాలన్నారు. మీకు ఏదైతే నంబర్ పడుతుందో ఆ నంబర్ మీకే గిఫ్ట్ అన్నారు. సరే కదా అని చెప్పి అన్ని బాల్స్ పడిపోయి మాకు ఎక్కువ గిఫ్ట్లు ఇచ్చేస్తారేమో అనుకున్నాను. తీరా చూసేసరికి ఆవిడ అన్నీ కౌంట్ చేసి నంబరు 28 అని చెప్పింది. 28 నెంబర్కి ఏమొస్తుందా అని చెప్పని ఎదురు చూస్తున్నాను. సో ఆమె ఏకంగా మాకు ఒక గిఫ్ట్ తీసుకొచ్చింది. మాకైతే నవ్వి పొట్ట ఉబ్బిపోయింది. సో ఈ గేమ్ ఏదో బాగుంది కదా, గిఫ్ట్లు ఇస్తుంది కదా అనుకున్నాను. తీరా చూసేసరికి ఆవిడ గిఫ్ట్ 28వ నంబర్ అని చెప్పి పోయి ఒక చాట తీసుకొచ్చి ఇచ్చిందండి. చూసారా, ఈ చాట చూసి మాకైతే భలే అనిపించింది. 50 రూపాయలండి గేమ్ ఆడినందుకు. మాకు మాత్రం 20 రూపీస్ చాట అయితే తీసుకొచ్చి ఇచ్చారు. సరే కదా ఏదో గిఫ్ట్ వచ్చిందిలే అనుకున్నాము. ఇంకొక బాబు దగ్గరికి వెళ్ళాము. ఏంటి గేమ్ అని అడిగితే పై 3 గ్లాసులు కొడితే టెడ్డీ బేర్ ఇస్తానన్నాడు. కింద 3 గ్లాసులు కొడితే వాల్ క్లాక్ ఇస్తానన్నాడు. కింద 4 గ్లాసులు మొత్తం కొట్టేశామంటే వాటర్ బాటిల్ సెట్ ఇస్తానక్క 50 రూపీస్ గేమ్ అన్నాడు. సో మాకెందుకో ఇంట్రెస్ట్ అనిపించలేదు. సరే పక్కనే ఉన్న మరొక షాప్కి వెళ్ళాము. సో ఇక్కడికి వెళ్ళినప్పుడు మాకు క్లిప్స్ అయితే బాగా అనిపించాయి. సో నేనైతే కొన్ని క్లిప్స్ పర్చేస్ చేశాను మా పిల్లల కోసం, నా కోసము. సో ఎక్కువ కాస్ట్లీ కాకుండా తక్కువ కాస్ట్లోనే నేనైతే తీసుకోవడం జరిగింది. ఎందుకంటే క్లిప్స్ మనం ఎక్కడంటే అక్కడ పెట్టేస్తూ ఉంటాము, అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటాం కాబట్టి. సో నేనైతే నాకు సరిపడా క్లిప్స్ అయితే తీసుకున్నాను. ఇయర్ రింగ్స్ కూడా చూశానండి. ఇయర్ రింగ్స్ కాస్ట్ నాకెందుకో హెవీగా అనిపించింది. అంత కాస్ట్ ఆ ఇయర్ రింగ్స్కి పెట్టనవసరం లేదనిపించింది. అందుకే నేను ఇయర్ రింగ్స్ తీసుకోలేదు. సో నాకైతే చాలా బాగా నచ్చింది. ఎవరైనా పర్చేస్ చేయాలి అనుకున్న వాళ్ళైతే తప్పకుండా పర్చేస్ చేసుకోండి. అన్నీ కొంచెం పర్వాలేదు అనిపించింది. బ్యాంగిల్స్ కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా బాగున్నాయి. శారీ మ్యాచింగ్ బ్యాంగిల్స్ ఉన్నాయి. అలాగే ఇయర్ రింగ్స్ చూసారా, 100 రూపీస్ పెట్టారు అక్కడ. అలాగే పక్కకు షాప్కి వచ్చాము. చూస్తే ఏమో 50 రూపీస్కి 10 రింగ్స్ ఇస్తామన్నారు. దేని మీద వేస్తే అది మీకే అన్నారు. సరే మేమైతే ట్రై చేసాము. ఒక్క రింగు కూడా పడలేదండి. 10 రింగుల్లో ఒక రింగ్ అయినా పడిద్దేమో అనుకున్నాను. ఒక్క రింగ్ కూడా పడలేదు. సో మేము రింగ్ వేసినప్పుడు అన్నీ కిందే పడ్డాయి. సో ఇక్కడైతే ఇలా పడింది కదా, దాని మీద పడింది కదా అంటే అలా కాదు మొత్తం పడాలి అని చెప్పి ఆమె మాకు డబ్బులు ఇవ్వలేదు. సో మాకు ఏది గిఫ్ట్ ఏది ఇవ్వలేదు. అందుకే మేము అడిగినందుకు కూడా ఆమె కోప్పడింది పూర్తిగా పడాలి అని. సరేలే అని కాంగ్ అయిపోయాము. ఇక్కడ చూసారా బ్యాంగిల్స్, ఇది ఒక షాప్ అండి. చాలా బాగున్నాయి బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్. పిల్లల కోసం అయితే తీసుకోవచ్చు. మరి హెవీగా ఉన్న ఇయర్ రింగ్స్ పెద్దవాళ్ళకి బాగుంటాయి. సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా జైంట్ వీల్ అండి. సో మా చిన్నప్పుడు మేము ఒక జైంట్ వీల్ ఎక్కాలంటే 10 రూపాయలు 5 రూపాయలు ఉండేదండి. సో ఇప్పుడైతే మనం జైంట్ వీల్ ఎక్కాలంటే 100 రూపీస్ 50 రూపీస్ అలా తీసుకుంటున్నాడు. కొలంబస్ కూడా అలాగే తీసుకున్నారు. సో ఇక్కడ చిన్నపిల్లల కోసం హార్స్ రైడింగ్ అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలకైతే చాలా బాగుంటుంది. పెద్దవాళ్ళు పిల్లల సంతోషాన్ని చూసి
మనం కూడా ఫుల్గా హ్యాపీ అయిపోవచ్చు. ఫుడ్ కావాలంటే మనకు పాప్కార్న్ దగ్గర నుంచి అన్ని వెరైటీస్ ఉన్నాయండి. సో ఇక్కడ చూసారా, కాఫీ మేకర్ అంట ఇది, నాకు తెలీదు, నాకు భలే అనిపించింది. అలాగే మనకు పానీపూరి ఫేవరెట్గా ఉండే వాళ్ళకి కూడా పానీపూరి చాట్ బండార్ అయితే పెట్టారు. సో నేనైతే టేస్ట్ చేయలేదు. సో ఇక్కడ చిన్నపిల్లలకి భలే ఉంటుంది ఆడుకోవడానికి, ఫుడ్ తినడానికి. డ్రాగన్ ట్రైన్. ఇక్కడ చూసారా మిరపకాయ బజ్జీలు భలే ఉన్నాయండి. మిరపకాయ బజ్జీలు టేస్ట్ చేశాను నేను. కారం అయితే లేవు. ఆ మిర్చి చూడంగానే నేను చాలా భయపడిపోయాను, కారం ఉంటుందేమో అని. కారం అయితే లేదు. ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. అలాగే పొటాటో ఫేవరెట్ అయినటువంటి వాళ్ళకు కూడా పొటాటో అయితే మంచి ఒక స్టాల్ ఎంట్రన్స్ ముందే పెట్టారండి, చాలా బాగున్నాయి. సో 50 రూపీస్కి 3 అని చెప్పారు. కారం ఉంటుంది అనుకున్నాను. నేను కూడా ఒక ప్లేట్ తీసుకున్నాను. సో తిన్నాను. సో మనం మిర్చి బజ్జీ తిన్న తర్వాత మనకు కొంచెం నీళ్ళు తాగాలనిపిస్తుంది కదా. ఇంటి దగ్గర నుంచి వాటర్ బాటిల్ తీసుకురావడం మర్చిపోయాను. సో వాటర్ బాటిల్ కొనుక్కుందాం కదా అని షాప్కి వెళ్ళాను. అక్కడ ఒక షాప్ ఉంది, కూల్ డ్రింక్స్ కూడా ఉన్నాయి. ఏంటంటే ఎంత వాటర్ బాటిల్ అంటే 30 రూపీస్ చెప్పారు. 1 లీటర్ వాటర్ బాటిల్ 30 రూపీస్ అంటండి. సో ఎవరైనా భయపడతారు కదా ఆ కాస్ట్లకి. సో పిల్లలు చూడండి ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నారో. సో నాకైతే ఇవేనండి ఈ ఎగ్జిబిషన్ మొత్తానికి మనకు ఇట్లాగే ఇదే ఉంది. సో అంత ఏం అనిపించలేదు నాకైతే. ఇంకొంచెం ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాను. సో నాకు అంత అనిపించలేదు. చూసారా బ్రేక్ డ్యాన్స్, ఇది ఎక్కామంటే కడుపులో పేగులతో కూడా బయటకు వచ్చేస్తాయి అన్నట్టు ఉంటుంది. కళ్ళు తల తిరిగిపోతాయి. సో అందుకని మనం అవన్నీ ఎక్స్పెరిమెంట్స్ చేయము. సో ఇది పిల్లలకి ఆడుకోవడానికి బాగుంటుంది. ఇది బోటింగ్ అండి. ఒకే ఒక అమ్మాయి బోటింగ్ చేస్తుంది, మిగతా అన్ని బోట్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి. సో పాప అయితే ఎంజాయ్ చేసుకుంటూ తిరుగుతుంది. ఇది పిల్లలకి చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ కార్ రైడింగ్ అండి, పిల్లల కోసం అయితే చాలా బాగున్నాయి. పిల్లలైతే ఎంజాయ్ చేస్తారు. వీడియో నచ్చిందా అండి? నచ్చిందని అనుకుంటాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.